హాయ్ ఫ్రెండ్స్, మీకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. నేను ఇప్పుడు వినాయకుడికి ఇష్టమైనవి పాలతాకులు ప్రసాదం చేసి మీకు చూపిస్తాను. బియ్యం పిండి ఒక కప్పు తీసుకున్నాను, దాంట్లోకి పాలతాకులు ఎలా చేయాలో మీకు చూపిస్తాను అన్నమాట. బియ్యం పిండి ఒక కప్పు తీసుకున్నా, అంతే. కప్పు బియ్యం పిండి. ఇప్పుడు పాలతాకులు చేస్తాను. అంతలోకి మనం నీళ్లు కాగబెట్టుకుందాం పాయసానికి. 2 గ్లాసుల నీళ్ళు అన్నమాట. కప్పు బియ్యం పిండి తీసుకున్నాను, 2 గ్లాసుల నీళ్ళు. ఇగోండి, కొంచెం తక్కువ కప్పు బెల్లం, కాసిని సగ్గుబియ్యం అన్నమాట. వీటిల్లోకి సగ్గుబియ్యం కూడా వేసుకుంటే బాగుంటుంది. కిస్మిస్, జీడిపప్పు, ఇందులో యాలక్కాయలు అన్నమాట. పాలు ముందుగా ఒక పాల ప్యాకెట్ పెద్దది కాసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇగో నీళ్లు కాగుతున్నాయండి పాయసానికి. ఇది పాలతాకులు పాయసం అన్నమాట. ఇగో కొంచెం కొంచెం తీసుకోండి. బియ్యం పిండి చక్కగా మెత్తగా ఉంటుంది. ఇక పాలతాకులు ఇక ఇట్టంటే వచ్చేసిద్దండి. మీకు ఎంత పెద్దవి కావాలంటే అంత పెద్దవి చేసుకోవచ్చు, ఎంత చిన్నవి కావాలంటే అంత చిన్నవి చేసుకోవచ్చు అన్నమాట. సరే, ఇట్లా చేసుకోండి. లైన్గా రావసరలా. ఇగో ఎక్కువ తిడిగిలు వచ్చినా పర్లా, పాలతాకులు మరీ లైన్గా ఈ కొలత ఏం రావసరలేదు. మీకు ఎట్లా వస్తే అట్లా ఇట్లా తీసుకోండి, సన్నగా కడ్డీలాగా. అది వెనక మూకిళ్ళలో దూసేవాళ్ళు అనమాట. ఇప్పుడు అంత దూసే పని లేదు. ఇవ్వండి పాలతాకులు మేము ఇలా చేసుకున్నాము. మీరు కూడా ఇలా చేసుకోండి. ఎక్కువ చేసుకోమండి, చక్కగా ఇలా చేసుకోండి. ఇందులో ఇట్లా వేస్తే నీళ్లు బాగా ఇట్లా మరగాలన్నమాట, బాగా మసలాలి. ముందు ఈ బియ్యం పిండి కప్పే తీసుకున్నాను. చక్కగా ఇగో ఇట్లా వేసుకోండి. ఊరికే ఇడిలిపోతాయి లేవు, ఒకవేళ కుప్పగా వేసినా మనం కలబెట్టినప్పుడు ఇడిలిపోతాయి అన్నమాట. ఇవి ఇప్పుడు వీటిల్లో మనము మరుగుతున్నప్పుడే సగ్గుబియ్యం పోసుకోవాలి. సగ్గుబియ్యం కూడా వీటితో పాటు చక్కగా ఉడుకుతాయి అన్నమాట. ఈ ఎట్ట ఉడుకుతాయో సగ్గుబియ్యం ఉడికి, ఈ రెండు ఒకేసారి ఉడుకుతాయి, కమ్మగా ఉంటాయి. ఈ మాదిరిగా చేసుకోండి. ఎవరికి ఎక్కువ చేసుకున్నా కూడా అవి వేస్ట్ అవుతాయి. ఇట్లా చేసుకోండి మీరు కూడా. ఇక ఇవి ఉడకాలన్నమాట. సగ్గుబియ్యం, ఈ పాలతాకులు రెండు ఒకసారి ఉడుకుతాయి బాగా. చూడండి, ఇగోండి శుభ్రంగా ఉడికినాయి పాలతాకులు. సగ్గుబియ్యం కూడా ఉడికినాయి. సగ్గుబియ్యం ఎందుకు వేస్తామంటే చిక్కదనం కోసం వేస్తామన్నమాట. ఈ చిక్కగా ఉంటుంది. ఇప్పుడు బెల్లం వేసుకుందాం. రెండు ఉడికినాయి, ఇప్పుడు బెల్లం వేసుకుందాం. ఇగోండి, అరకప్పు మీద కొంచెం ఉంది బెల్లం, చాలు. ఇదే తీపి సరిపోయిద్ది. మీరు కూడా ఇట్ట కొలతగా చేసుకోండి. ఒక కప్పు బియ్యం పిండి, కాసిన సగ్గుబియ్యం, కొంచెం తక్కువ కప్పు బెల్లం, అరకప్పు మీద కొంచెం ఎక్స్ట్రా ఉందిలే బెల్లం వేసుకున్నాం. ఇక ఇది కూడా ఉడికినాక అప్పుడు పాలు పోసుకుందాం. సరే, అన్నీ ఉడికినాయి. అది చిక్కదనం వచ్చింది. ఇప్పుడు బెల్లం కూడా ఇట్లో ఉడికితే కమ్మగా ఉంటుంది అన్నమాట. సరే అండి, ఇది ఉడికిద్ది. ఇదండి యాలక్కాయలు వేస్తున్నా. ఇది పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇది ఇట్లా తీగగా ఇట్లా ఉండాలి. సరే, బెల్లము బాగా కొంచెం జిగట రావాలి వీటికల్లా. ఇప్పుడు పాలు పోసుకుందాం. చూడండి ఎట్లా ఉంది, చిక్కగా వచ్చింది. ఇప్పుడు వీటిలో పాలు పోసుకుందాం. కమ్మగా ఉండే పాలతాకులు ఇవి. మీరు కూడా ఇట్లా సింపుల్గా ఇలా చేసుకోండి. ఎంతో శ్రమ పట్టదు. మిక్సీలో కాసిన పిండి బియ్యం నానబెట్టుకొని వేసుకుంటే బియ్యం పిండి అయిపోయిద్ది. అది ఇట్లా తయారు చేసుకొని వేసుకోవటమే, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసుకోండి కమ్మగా ఉందా. వీటిలో డ్రై ఫ్రూట్స్ వేస్తాం. ఇప్పుడు వేయించి పెట్టుకున్న కిస్మిస్లు, వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ఇట్లా నెయ్యి ఒక చుక్క వేసి వేయించుకోండి. వేయించుకుంటే జీడిపప్పు కమ్మగా ఉంటుంది అన్నమాట. అది ఇవన్నీ ఇట్లా కలుపుకొని ఒక గిన్నెలో పోసుకొని దేవుడికి ప్రసాదం పెట్టుకోండి. మీరు కూడా ఇలా చేసుకోండి. పర్ఫెక్ట్గా వచ్చింది. ఇట్లా కొంచెం ఇట్లా పలసగా ఉంటేనే బాగుంటుంది పాయసం. మరీ గట్టిగా చేసుకోకూడదు, ఇలా ఉండాలి పాయసం. కూడా ప్రసాదాన్ని ఇట్లా దేవుడికి పెట్టుకోండి. అయిపోయింది. ఇప్పుడు ఇట్లా పోసుకొని దేవుడి ముందు పెట్టుకుందాం.
ప్రసాదం చూడండి. ఇదిగోండి మన పాలతాకుల పాయసం వినాయకుడి ఇష్టమైన ప్రసాదం రెడీ అయింది. మీరు కూడా రేపు వినాయకుడిని పెట్టుకొని ఇట్లా కమ్మటి పాలు తాకులు చేసుకోండి. వినాయకుడు ఎంతో మంచి శుభాలు అన్నీ అందిస్తాడు. దేవుడు అన్నీ ముందు పూజలు వినాయకుడికే చేయాలి. అందుకని ముందు పూజ పండగ అన్నీ వినాయకుడి ముందు వస్తాయి. కాబట్టి మీరు కూడా వినాయకుడిని పెట్టుకొని పూజ చేసుకోండి. పిల్లలకు చదువులు అన్నీ బాగా వస్తాయి. బాయ్ అండి. ఇంకొక మంచి రెసిపీతో రేపు పండగ రోజు మీ ముందుకు వస్తాను.